అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కనెక్టింగ్ శ్రీధర్ బ్లాగ్స్. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజు వీడియోలో మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్ కి వెళ్దాం అనుకున్నాం. మార్నింగ్ చైత్ర లేచి నేను చేయిస్తా అంటే లేదు నాన్ననే చేయించాలని పట్టుబట్టి స్నానం చేయించి డ్రెస్ కూడా నాన్ననే వేయాలని చూడండి ఎలా చేస్తుందో. బొట్టు పెడతానే అమ్మగానికి. అరే ఆగ్రా మా చైత్ర పౌడర్ డబ్బా ఒక ఆటికాయ పెడుతుండే వాళ్ళ నాన్న. అక్కో అమ్మకంట చెంపకు కూడా పెట్టాలంట అమ్మకు. ఇక్కడ సైడ్కి ఎట్టు కంతకు ఆడగా. అబ్బో మళ్ళీ పెట్టు కొంచెం ఊకనే ఇట్లా అనగానే పోతుంది. ఓహో రెడీ చేస్తున్నా సల్సా. చెయ్యి కాలు పట్టు. మరి ఇంకా తాతయ్య వస్తాడు కానీ లోపలికి వస్తాడు తాతయ్య. అంతేరా వా చేత్రా ఇక్కడ ఉంది. చెయ్యి పట్టు, చెయ్యి కాలు పట్టు. అమ్మమ్మ కుట్టింది ఫ్రాక్ అను. కుట్టినా అది సూపర్ ఉంది గారా అమ్మగానికి. నీకేనా ఏంటిదా కవర్లా? ఏంటి చేతుల కవర్లా? ఎవరిచ్చిరు మ్యాంగో? మామిడికాయ అమ్మమ్మ పంపించిందంట. మామిడికాయ నీకా? ఇంతలోనే మా నాన్న వచ్చాడు. చైత్ర తన తాతయ్యతో ఎంత క్యూట్ గా ఆడుకుంటుందో చూడ. చైత్రకి ఆ టెడ్డి బేర్ అంటే చాలా ఇష్టం, అస్సలు వదలదు. నిజంగా షీ లవ్స్ ఇట్. ఏం పేరు తాతయ్య పేరు? ఏమని పిలుస్తావు తాతయ్యను? అశోక్ అని పిలుస్తావా? లుంగి ఎవరిది అది? చౌటుప్పలు తాతదా? నీకెవరు చెప్పిరా చౌటుప్పలు తాతదని? కొద్దిసేపు ఇంట్లో ఆడుకుంది. బయటికి వెళ్ళి రోడ్డు మీద ఎలా ఆడుకుంటుందో చూడండి. టెన్షన్ అయితే ఏం లేదు, ఎందుకంటే ఎవరో ఒకరు ఉంటారు. మా హస్బెండ్ అయినా వెళ్తారు, నేనైనా వెళ్తా, పక్కన పిల్లలు ఆంటీ వాళ్ళు ఉంటారు. చైత్రనైతే ఒంటరిగా అయితే రోడ్డు మీద వదలను. కొన్నిసార్లు అయితే మనం చూడకపోతే వెళ్ళిపోతుంది. అందుకే జాగ్రత్తగా ఉంటాం, ఎవరో ఒకరు చూస్తూ ఉంటాము. వస్తావా నువ్వు గుడికి? అక్క కూడా వస్తుంది, తాతయ్య కూడా వస్తాడు. డిమార్ట్కి వెళ్ళినప్పుడు మిల్క్ షేక్ తీసుకొచ్చాను. మిల్క్ షేక్ ఎవరికి ఇవ్వదంట. ఇదిగో ఎలా చేస్తుందో చూడండి. మిల్క్ షేక్ నాకు ఇస్తావా? చాక్లెట్ మిల్క్ షేక్ నాకు ఇస్తావా బెట్ట? నాకు ఇస్తుంది. అక్కడ కూర్చో, మంచి కూర్చోబెట్టరా, కూర్చోబెట్టాడ అట్నే తాగుతుందిలే. సగమే తాగాలి. ఓకే తాగియాలి. నాకు ఎక్కువ తాగినాం అనుకో
టెంపుల్ కి వెళ్లే ముందు చైత్రకి ఇంట్లోనే అన్నం పెట్టేశాను. అక్కడికి వెళ్తే తినిపించడానికి కుదరదు, అల్లరి చేస్తా ఉంటుంది, నన్ను తిననివ్వదు, తను తినదు. మార్నింగ్ ఆలు ఫ్రై చేశాను, అదే పెట్టాను. పక్కన పెరుగు పెట్టాను. చైత్రకి పెరుగు అంటే చాలా ఇష్టము, తనకు ఆ పెరుగు ఉంటే చాలా, ఇంకేది అవసరం లేదు. గుడి దగ్గర ఓన్లీ స్వీట్ మాత్రమే తిన్నది. హల్వా, అక్కడ హల్వా పెడితే హల్వా ఒక్కటే తినింది, అది నా ప్లేట్లో పెట్టించుకుంటే తను తినింది. తర్వాత రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళాము. కొంచెం లేట్ అయ్యింది రెడీ అవ్వడంలో, చైత్రని చూసుకోవడంలో. అక్కడ బాగా రష్ ఉంది, పండుగ వాతావరణం చాలా బాగా అనిపించింది. అక్కడ మంచిగా మొక్కుకున్నాము. అక్కడ బియ్యం కూడా పోసాను నేను. ఈ టెంపుల్ మా ఇంటి దగ్గరలోనే ఉంది. లాస్ట్ టైం వేరే హనుమాన్ టెంపుల్కి వెళ్ళాం. ఈసారి ఇక్కడ ఫస్ట్ టైం సీతారాముల కళ్యాణం చేయడంతో ఇక్కడికి వచ్చాము. తర్వాత అన్నదానంకి వెళ్ళాము. లైన్ ఎలా ఉందో చూడండి, కానీ చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్ళింది. పప్పు, అన్నం, సాంబార్, పెరుగు, హల్వా, టమాటా పచ్చడి మేము వచ్చే వరకు అయిపోయింది. అన్నం, అన్నదానం, కర్రీస్, సాంబార్ చాలా బాగుంది. ఇంకా నేను తింటున్నా, వాళ్ళ నాన్న తినడం అయిపోయింది. ఇంకా నేను ఇంటికి వెళ్తా అంటే చైత్ర వాళ్ళ నాన్నతో ఇంటికి వెళ్ళిపోయింది. నేను మాత్రం టెంపుల్ దగ్గరే ఉండిపోయాను, ఎందుకంటే నేను ఒక్కదాన్ని వెళ్ళలే కదా, పక్కన ఆంటీ వాళ్ళతో కలిసి వెళ్ళాను. వాళ్ళతోనే వచ్చేస్తా నేను, నువ్వు చైత్రకు తీసుకొని వెళ్ళు, ఎండ బాగా కొడుతుంది, చైత్రకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది, వెళ్ళు అంటే తీసుకెళ్ళిపోయారు. వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారు అంటున్నాడు. అమ్మేడి పోయింది, జేజకాడు నాది. జేజకాడు ఏం తిన్నావు? లడ్డు కాదు, రవ్వ కేసరి తిన్నాడు, స్వీట్ తిన్నాడు. సో రాముడి శోభాయాత్ర అయితే స్టార్ట్ అయిపోయింది. మా ఇంటి ముందుకు ఎప్పుడు వస్తుందో అని అందరం ఎదురు చూస్తూ ఉన్నాము. మా ఇంటి ముందుకు వచ్చే వరకు 8 అయ్యిందరు. దేవుడి రాగానే వాటర్ పోసి కొబ్బరికాయ కొట్టడం అన్ని చేశారనమాట, హారతి ఇవ్వడము. అందరం కలిసి మొక్కుకున్నాము. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.